ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కొరతను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముందుగా నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి ఎరువుల్ని సరఫరా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నంగళూరులో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాన్ని పెద్ద ఎత్తున దుయ్యబట్టారు. రైతులకు అవసరమైనటువంటి యూరియాని సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా జిల్లాలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులు పలు చోట్ల బారులు తీలి క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి యూరియా కోసం వాళ్ళు నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కొనుగోలు కేంద్రం వద్ద, విక్రయ కేంద్రం వద్ద కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గజ్వేల్ మండలానికి సంబంధించిన వందలాది మంది రైతులు ఈరోజు యూరియా కోసం గజ్వేల్ పట్టణంలోని ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎరువులు లేకపోవడంతో పాటు ఆ యాజమాన్యం షట్టర్ను మూసివేసి ఉంచడంతో రైతులంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా తొగుట మండల కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులు తరలివచ్చి బారులు తీరి క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి. రైతులకు అవసరమైన మేర ప్రభుత్వం సరఫరా చేయకపోవడం ఫలితంగా ఎక్కడికక్కడ కొరత కనిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించకపోవడం పట్ల రైతులంతా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు జేఏసీ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో బంద్ కూడా కొనసాగింది. చాలా రోజులుగా చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలని అఖిలపక్ష నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇక మెదక్లోని కేసీఆర్ నగర్లో ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పోలీసులు ప్రతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడి బండ్లను తనిఖీ చేశారు, కార్లను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 140 బైకులు అనుమతి లేకుండా తిరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మరికొన్ని ఆటోలను, ఇతర వాహనాల్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తక్షణమే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు తీసుకోవాలని చెప్పి పోలీసులు సదరు వ్యక్తులను ఆదేశించడం జరిగింది. ఎవరు కూడా అనుమతి లేకుండా వాహనాలు నడపవద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక తూప్రాన్ పట్టణంలో నిన్న అదృశ్యమైనటువంటి శ్రావణి అనే మహిళ ఈరోజు పక్కనే ఉన్నటువంటి చెరువు వద్ద శవమై కనిపించింది. నిన్ననే ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నదా, లేకపోతే ఎవరైనా హత్య చేసి చెరువులో వేశారనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు. గుమ్మడిదలలో డంప్ యార్డు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఆ మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు 189వ రోజు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాలి, తక్షణమే డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలంలోని ఏడాకులపల్లి వద్ద విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ ప్రాంతంలో నల్లవాగుకు సంబంధించిన నీళ్లు పెద్ద ఎత్తున వర్షాలకు తరలి రావడంతో అక్కడ రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ముఖ్యంగా నారింజ వాగు పెద్ద ఎత్తున ప్రవహించిన నేపథ్యంలో అక్కడి వాగు వచ్చింది. అటువైపు ఉన్నటువంటి 3-4 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏడాకులపల్లి నుంచి జహీరాబాద్కు విద్య కోసం వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ప్రమాదకరమైనటువంటి వాగులోంచి నడుచుకో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికులంతా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళను తరలించడం జరిగింది. ఆ వాగులో ఒక వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. ఆ వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి అక్కడ బ్రిడ్జి నిర్మించి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన, ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.